హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే అంగన్వాడీ సెంటర్ నుంచి మనకి ఫుడ్ వచ్చింది. ఏమేమి వచ్చిందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆదరాభిమానాల్ని నాకు అందించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. ఒక 5 లీటర్స్ పాలు ఇచ్చారు. 3, 4 and 5 లీటర్స్ పాలు ఇచ్చారు. ఈ పాలతో ఏమేమి చేసుకోవచ్చు మీరు కమెంట్ చేయండి. నాకు తెలిసినట్లయితే ఈ పాలతో మనం పాలకోవా చేసుకోవచ్చు. ఏదో ఒక్కటే రాగిపిండి 2 kgs రాగిపిండి ఇచ్చారు. ఈ రాగిపిండితో కూడా ఏమేమి చేసుకోవచ్చు మీరు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ రాగిపిండితో అయితే రాగి రొట్టెలు చేసుకోవచ్చు, రాగి జావ చేసుకోవచ్చు, రాగి ముద్ద చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. అయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి అటుకులు 1 kg అటుకులు ఇచ్చారండి. ఈ అటుకులతో మనం పోహా చేసుకోవచ్చు. అటుకులు నానబెట్టుకుని అందులో బెల్లం కలుపుకొని పాలు పోసుకొని తినొచ్చు. అది చాలా హెల్దీ అండి, పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇంట్లో రైసే వండుతారు. రైస్ కంప్లీట్ గా కార్బ్స్ కదా సార్. రోజు కార్బ్స్ తింటే బాడీ డ్యామేజ్ అవుతుంది కదా సార్. మరి వచ్చేసి ఖర్జూరం, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఖర్జూరం ఇస్తున్నారండి. ఇంతకుముందు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అదే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే ఎండు ఖర్జూరం ఇచ్చారు. ఇప్పుడైతేనేమో ఇలా మామూలుగా స్మూత్గా ఉండే ఖర్జూరం ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పల్లీ చెక్క. ఈ పల్లీ చెక్క చాలా టేస్ట్గా ఉంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది తినడం. నెక్స్ట్ వచ్చేసి బెల్లం, ఒక 1/2 kg బెల్లం. వచ్చేసి రైస్ 3 kgs రైస్ ప్యాక్ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది కదండి ఈ రైస్ ప్యాక్. చూడగానే నాకు భలే నచ్చేసింది రైస్ ప్యాక్. ఒక 1 kg కందిపప్పు. వీటితో పాటు మనకి ఒక 25 ఎగ్స్ ఇస్తారండి 1 monthకి వచ్చేసి. ఇవన్నీ మనకి 1 monthకి ఇస్తారండి. కన్సీవ్ అయిన దగ్గర నుంచి మనకు డెలివరీ అయ్యి 6 months వచ్చే వరకు ఇవన్నీ అంగన్వాడీ సెంటర్ నుంచి మనకి ఇస్తారండి. మీరుండే దగ్గర మీకు అంగన్వాడీ సెంటర్లో ఏమేమి ఇస్తారో కమెంట్ చేయండి. నా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.